హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎంగిలి పువ్వులు వేసడం జరుగుతుంది. చిన్న బతుకమ్మ వేస్తున్నాము. ఇవాళ అమాస నాడు ఎంగిలి పువ్వులు వేసుడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అమావాస్య ఎంగిలి పూలు అయితే వేస్తారు. ఈరోజు ఇక మా అమ్మనైతే బతుకమ్మనైతే వేరుస్తుంది, చిన్న బతుకమ్మ. ఈ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకైతే ఎంగిలి పువ్వుల బతుకమ్మ శుభాకాంక్షలు. మీరు కూడా ఎంతమంది బతుకమ్మ వేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ తాపనైతే గునుక పువ్వు అయితే ఎక్కర్లేదు, అందుకని ఇక తంగడి పువ్వు అయితే తెంపకొచ్చింది మా అమ్మ. ఫస్ట్ అయితే ఒక సిబ్బి తీసుకొని అయితే బీరాకులు వేసుకొని తంగేడు పువ్వు పట్టకొచ్చు, ఇక ఇంకేమో వైట్ పువ్వులు తీసుకొచ్చింది. ఇక రాను రాను గునుక పువ్వు దొరికేటట్లేదు మనకు. గునుక పువ్వు అయితే చాలా తక్కువగా ఉన్నది, ఎక్కడనైతే కనిపిస్తలేదు గునుక పువ్వు అయితే. ఇక ఈరోజు అయితే మా పెద్ద పాపనైతే బతుకమ్మ ఆడుతుంది. వాళ్ళ నాని బతుకమ్మ వేసిస్తే ఈరోజైతే మా బిడ్డ బతుకమ్మ ఆడుతుందని అయితే నేనైతే అనుకుంటున్నా. మరి ఏం చేస్తావు, సాయంత్రం వరకు చూద్దాం. ఆడతావా జాను బతుకమ్మ ఈరోజు? ఎట్లా ఆడతావు? ఏం పాట పాడతావు? బతుకమ్మ పాటలు వచ్చా నీకు? పాడొకటి. ఆట చిరకాల పాట చిరకాల కాకి చిరకాల కౌతుమ్మ గుండలు రాను నడుగులు పొంద పువ్వే గౌరమ్మ గజరావడలే గౌరమ్మ. ఇట్లా వాడుతుంది పాపం మా కన్నయ్యన అయితే వీడియో తీస్తున్నాం, అయితే సైలెంట్గా ఉన్నాడు. హాయ్ ప్రకాష్, గుడ్ బాయ్. ఇక ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చిన్న బతుకమ్మని అయితే రెడీ అయిపోయింది మాది. ఇక మీరు కూడా ఇంట్లో ఎంతమంది అయితే బతుకమ్మ వేసుకుర్రో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక మా పాపనైతే బతుకమ్మనైతే అలా నాని వేసిస్తే ఆమె చేతులను అయితే పట్టుకుంది. ఇక అప్పటికి అయితే పోయి ఆడుతుంది నా బిడ్డ. ఇక మీరు కూడా మీ బిడ్డలు మీ పాపలు ఎంతమంది ఆడుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మా వీడియోని అయితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఉంటాం మరి. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు.